సర్కారు చేతుల్లోకి ధరణి. టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇప్పటికే సిజీజీతో సంప్రదింపులు. భూమాతగా మారబోతున్న పేరు, భూ రికార్డులు, రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి ఉండడంపైన గతంలో విమర్శలు. అక్టోబర్లో టెరాసిస్ కాంట్రాక్ట్ ముగిసిన మళ్ళీ దానికి అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది మేము ముందు నుంచి మేము చెప్తున్నాం ఏంటంటే, ఈ ధరణి పోర్టల్ మొత్తం కేటీఆర్ తన బినామీ చేతుల్లో పెట్టేసిండు. ఇది ముందుగా టెరాసిస్ అనే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని అప్పగించారు. ఇదంతా చాలా పగడ్బందీగా జరిగింది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు కొల్లగొట్టవచ్చు, ఎట్లయితే మనం లీగల్గా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని ఒక ప్లాన్ వేసారు. ప్రగతి భవన్లో కుటుంబం అంతా కలిసి కూర్చొని, కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళంతా బీహారీ సోమేష్ కుమార్ లాంటి పనికిమాలినోడు అంతా కలిసి కూర్చొని ఒక డిస్కషన్, ఒక సమీక్ష చేసి ఒక పోర్టల్ తీసుకురావాలన్న ప్లాన్ చేశారు. ఈ పోర్టల్ మరి తెచ్చి ఇట్లాంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సో లేకపోతే ఇన్ఫోసిసో ఇంకో మంచి మంచి కంపెనీస్తో తయారు చేస్తే ఎట్లా? మన 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 అనుకున్న లక్ష్యం మనం చేరుకోలేం కదా, భూములు కొల్లగొట్టలేం కదా అనుకొని IL&FS అనే ఒక కంపెనీ చేతిలో, టెరాసిస్ అనే ఒక కంపెనీ చేతిలో పెట్టారు. ఈ టెరాసిస్ అనే కంపెనీ IL&FS అనే ఒక కంపెనీకి ఒక భాగస్వామిగా ఉన్న కంపెనీ. అయితే కేసీఆర్ ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాడు. ఈ ధరణి పోర్టల్ ఎవరి చేతిలో ఉండాలా, ఎట్లా ఉండాలి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. అందులో బ్యాంకులను ముంచిన కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, ఒకవేళ కంపెనీ ముంచితే వెనక్కి తీసేసుకోవాలని. కానీ IL&FS అనే కంపెనీ దాదాపు 1,00,000 కోట్ల బ్యాంక్ కరప్ట్ కంపెనీ. అట్లాంటి కంపెనీ చేతిలో మన మొత్తం తెలంగాణ సమస్త భూములు తీసుకుపోయి పెట్టిండు. ఇక విత్ ఇన్ షార్ట్ పీరియడ్, నెల రోజుల వ్యవధిలోనే ఈ IL&FS టెరాసిస్ నుంచి ఈ టెరాసిస్ చేతులు మారుతూ ఒక ఫిలిప్పీన్స్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది, విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది మొత్తం వ్యవహారాలంతా. అక్కడి నుంచి నేరుగా ఈ భీమవరం రాజులకు సంబంధించిన సత్యం రామలింగరాజు మనుషులు కొంతమంది, అమెరికాలో ఉన్న వాళ్ళు, శ్రీధర్ గాదిరాజు లాంటి వాడు మొత్తం ఆ క్వాంటెలా అనే కంపెనీ చేత మొత్తం దాన్ని కొనుగోలు చేస్తారు. మొత్తం 100% వాటా తీసుకుంటారు. సో ఇప్పుడు దాని ఇమీడియట్ నెక్స్ట్ వీళ్ళు చేసింది ఏంటి అంటే, ధరణి పోర్టల్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ నెల రోజుల్లోపే వట్టినాగులపల్లిలో ఉన్న భూములు మొత్తం కొల్లగొడతారు. ఎక్కడవా భూములు? ఈడీ ఆధీనంలో ఉన్న సత్యం రామలింగరాజు భూములు. ఇట్లా చకచక విత్ ఇన్ 1 month పీరియడ్లోనే ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం, కావాల్సిన భూములన్నీ లోపలేసుకోవడం జరిగిపోతుంది. స్టిల్ ఇప్పటికీ వాళ్ళ చేతిలోనే ఉంది. మీరు చూడండి, ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత, ఇన్ని ఆరోపణ, ఈ మొత్తం వ్యవహారం అంతా బయటపెట్టింది జడ్సన్ గారే. యాక్చువల్గా ఎవ్వరు మాట్లాడలే, ఏ అపోజిషన్ లీడరు, ఏ లీడరు మాట్లాడలే, ఆయనే బయటపెట్టిండు. ఒక్క సింగిల్ బయట తీసుకురండి, ఏ లీడర్ అన్నా, ఏ బీజేపీయో కాంగ్రెస్ మిగతా ఎవరైనా లీడర్లు మాట్లాడినాం, ఆయనే బయట పెట్టిండు. ఫస్ట్ వీడియో వేసింది కూడా నేనే, అది కూడా ఎక్కడ, ఈడీ ఆఫీస్ ముందు. సో ఇట్లా చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా భూములను కొల్లగొట్టిరిగో ఇట్లాంటి పోర్టల్ని తీసుకొచ్చి ఇవి వాళ్ళ బినామీల చేతుల్లో పెట్టి. ఇన్ని అలిగేషన్స్ వచ్చిన తర్వాత వాడిగా తప్పదని ఒక పేపర్ యాడ్ రిలీజ్ చేస్తాడు. ఏమని? ఈ కంపెనీ చాలా జెన్యూన్గా ఉంది, అది ఇదని. వాడి కింద అడ్రస్ పెట్టాడు. మళ్ళీ కంపెనీ 700 అంటే అడ్రస్ పెట్టాడు. ఇప్పుడు L&T ఒక ప్రాజెక్ట్ చేస్తున్నది, మెట్రో. వాడు ప్రతి పిల్లర్ మీద రాసుకుంటాడు, L&T నేను కడుతున్నాను చాలా గొప్పగా చెప్పుకుంటాడు. మరి ఇంత పెద్ద పోర్టల్ నిర్వహిస్తున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన ఒక పోర్టల్ నిర్వహణ చేస్తున్నప్పుడు ఒక ప్రైవేటోడు ప్రచారం చేసుకుంటాడు కదా. మరి ధరణి ఎవడి చేతిలో ఉందిరా అంటే ఒక్కడి నోట్లోంచి మాట రాదేంది? ఒక కేటీఆర్ మాట్లాడు, ఒక కేసీఆర్ మాట్లాడు. ఒక్కనాడన్న క్వాంటెలా, టెరాసిస్ అని కేటీఆర్ నోటి నుంచి ఒక మాట విన్నరా? ఎందుకంటలేరు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ల్యాండ్ బ్యాంకుకు మొత్తం లాక్ వేసి దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాలని మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం ఉన్నది. చేయగలుగుతారా? మీరు అన్నారు, మీరు హామీ ఇచ్చిన ఎలక్షన్లకి ముందు దీనికి ఏమీ ఖర్చు అవ్వదండి. మీరు 6 గ్యారంటీలో లేకపోతే మీ డిక్లరేషన్లో ఇచ్చినట్టు మీ హామీలు నెరవేర్చడానికి డబ్బులు కావాలా? సరే, కేసీఆర్ దివాలా తీసిండు రాష్ట్రాన్ని అని అంటున్నారు, బాగుంది, వాస్తవమే. అది కూడా మీరు ఇచ్చిన వైట్ పేపర్లో 100% వాస్తవాలే ఉన్నాయి. అది కొంచెం మీకు ఇబ్బంది కావచ్చు, కానీ ఇది ఇబ్బంది కాదు కదా. ఇదేం డబ్బులతో కూడిన వ్యవహారం కాదు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ టోటల్ ల్యాండ్ బ్యాంకుకు ఒక లాక్ వేసి మొత్తం ఈ దుర్మార్గుల చేతిలో ఉన్న భూములన్నీ లాక్కోవచ్చు. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిండు, వాళ్ళు తిన్న భూములన్నీ తీసుకొని పేదల ప్రజలకి పంచుతామని. చలో, ఆ పని చేయండి.
ఎప్పుడు చేస్తారో చెప్పండి, ఏ దిశగా మీరు ముందుకెళ్తారో చెప్పండి. మీరు ఒకవేళ ఆ పని చేయాలంటే ఈ తెలంగాణలో ఉన్న సమస్త కేసీఆర్ ఖాందాన్ ఎవడోడైతే కాంట్రాక్టర్లు మెయిన్ ఉన్నారో వాళ్ళ మీద పడాలి. కానీ మీరు ఒక్కడి పేరు కూడా ఇంతవరకు మీ నోటి నుంచి వస్తలేదే. మేము ఇది టూ ఎర్లీ కావచ్చు, కానీ ఒక కాషన్ ఇస్తున్నాం. మీరు దీని మీద మాట్లాడట్లేదని ఒక సూచన చేస్తున్నాం. భవిష్యత్తులో మాట్లాడకపోతే ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో దయచేసి గమనించాలి. మీరు ఇచ్చిన తిన్న భూములు కక్కిస్తాం, పేదలకు పంచుతాం అనేది అయితే అన్నారో దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు, ఒకవేళ ఆ పని చేయకపోయినా మీరు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ ల్యాండ్ బ్యాంక్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది. కేసీఆర్ 11 ఎకరాల భూమి తీసుకున్నాడు పార్టీ ఆఫీస్ కోసం. పార్టీ ఆఫీస్ ఉండంగా ఇంకో 3000 గజాలు ఇంకో దగ్గర తీసుకోగా మళ్ళీ 11 ఎకరాల భూమి తీసుకున్నాడు. ఎందుకు వెనక్కి తీసుకుంటలేరు? దాన్ని ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇంకా 100 కోట్ల ఎకరం ఉందని ఆయనే చెప్పిండు కదా. 1100 కోట్లు, 500 కోట్లే అనుకుందాం. ఆ 500 కోట్లతో ఇమీడియట్గా రైతులకు రైతు బంధు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు కదా. ఒకవేళ మీరు అది భూమి అమ్మాలి అన్న ఆలోచన చేసినా కూడా. సో ఈ ధరణి పోర్టల్ అన్నది చాలా దారుణం. కేసీఆర్ కనుక ఉండి ఉంటే మీ భూములు అయితే కథమైపోయేవి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఇంకో పార్టీ వచ్చినా మీరు కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఉన్నది. ఉన్న వాళ్ళ చేతిలో ఉన్న భూములు కనీసం సేఫ్గా ఉండే అవకాశం అయితే ఉన్నది. సంతోషించండి. ధరణి పైన రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు, రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీ టెరాసిస్ చూస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణను చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నది. అట్లయితే భూ రికార్డులు, రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదని భావిస్తున్నది. ఈ విషయంపై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. దీనిపైన త్వరలో ప్రకటన వెలువడుతుందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం పైన గతంలో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీతో టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసినా మళ్ళీ అదే కంపెనీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను సర్కారు సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలి అని భావిస్తున్నది. మాకు పోర్టల్ పేరును మార్చండి, మార్చకపోండి అవసరం లేదు. ఇప్పుడు పేరు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ తర్వాత వచ్చిన బీజేపీ కానీ ఈ భూముల యొక్క డిజిటలైజేషన్కి సంబంధించి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు. పేర్లు కాదు మాకు కావాల్సింది. మీరు ధరణి అని కంటిన్యూ చేస్తారా చేసుకోండి, భూమాత అని మారుస్తారా మార్చుకోండి. ఇది కాదు మాకు కావాల్సింది. తిన్న భూములు ప్రజలకు పంచాలి. రెండోది, ఏ ప్రజల చేతిలో అయితే ఇప్పటి వరకు ఇంకా భూములు ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతిలో సేఫ్గా ఉండాలి. ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు. సో కేసీఆర్ ఎట్లా చేసిందన్నది వీళ్ళు డీటెయిల్గా రాశారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సాఫ్ట్వేర్ డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8వ తేదీన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టు దక్కించుకొని 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా నాటి సర్కారు మార్చింది. అదే ఐఎల్ఎన్ఎఫ్ఎస్ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూసుకున్నది. అయితే ఆర్ఎఫ్పిలోని రూల్స్ ప్రకారంగా కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న 4 నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరింది. 1,00,000 కోట్ల బ్యాంక్ కరప్ట్కు పాల్పడ్డాడు వాడు. 1,00,000 కోట్లు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజారిటీ వాటాను 2021 నవంబర్లో సింగపూర్కు చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి 1,275 కోట్లకు అమ్ముకున్నది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీ దాని పేరును టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్గా మార్చింది. టెరాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ను 2021 డిసెంబర్లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటిలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెరాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా దానికి టెక్నాలజీ సపోర్ట్ను క్వాంటిలా అందజేస్తున్నది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెరాసిస్ కంపెనీ చేతుల్లో ఉంది. కానీ మొత్తం నిర్వహించేది వీడు శ్రీధర్ గాదిరాజు గారు. టోటల్ వీళ్ళంతా కేటీఆర్ బినామీలే. చాలామంది మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడరేంది? ఒకవేళ కేసీఆర్ అధికారంలోకి వచ్చినా మీ భూములు మీరు మర్చిపోవాల్సి ఉండే. మేము అందుకే ముందు నుంచి చెప్పినాం, ఒకవేళ అది కనుక జరిగితే మీ పిల్లల సావుని మీరు చంపుకున్నట్టే అని. సరే, ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. నెక్స్ట్ జరగాల్సింది ఏంటో చూడాలి.
తిన్న భూములు, కబ్జా చేసిన భూములు పేద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది.